హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. అబద్ధపు రాతలతో ప్రజల్ని తప్పుదో పట్టించే ఆర్కే కొత్త పలుకులు ఈ శనివారం రోజు వచ్చింది. అందులో కొన్ని వాస్తవాల్ని చూద్దాం, మీ దృష్టికి తీసుకురావడానికి వీడియో చేస్తున్నాం మిత్రులారా. ఒకటి, అమరావతిలోకి నీళ్లు వచ్చాయా లేదా, ఇది మాత్రం చెప్పరు. చంద్రబాబు ఇల్లు మునిగిందా లేదా, హెచ్చరికలు లేకుండా బుడమేరు నీళ్లు వదిలారా లేదా, దాని గురించి రాయండి. రిటైనింగ్ గోడ లేకపోతే మరింత నష్టం జరిగేదా కాదా, ఇది కట్టింది జగనా కాదా. అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని జగన్కు తెలుసట, ఆర్కే అంటాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మించిన అబద్ధ ప్రచారం ఈ మధ్య ఏదైనా ఉందా? మీ పత్రిక రాతల్ని ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆర్కే, బాబు హయాంలో రాష్ట్రానికి ఎక్కడ పెట్టుబడులు వస్తాయోనే దుగ్ధతో జగన్ సైకో గుంపు ఉందట ప్రస్తుతానికి. 100 రోజుల తర్వాత కూడా వరద వచ్చింది, కానీ ఎక్కడైనా పెట్టుబడులు వచ్చాయా? సమాధానం చెప్పు. గుడ్లవల్లేరు లాంటి సంఘటన జగన్ హయాంలో జరిగి ఉంటే, ఒకవేళ గంజాయికి, వైసీపీ నాయకులకి, కొలంబియాలోని సెక్స్ మాఫియా గ్యాంగులకి ముడిపెట్టి మీరు కథనాలు రాసేవాళ్ళు కదా ఆర్కే. ఇది నా జర్నలిజం. 1998లో మీరు ఒక విలేకరి మాత్రమే. నెల జీతం తీసుకునే మీకు ఇబ్రహీంపట్నం దగ్గర మినీ హైడల్ ప్లాంట్ ఏర్పాటు చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రహస్యం చెప్తే అధ్వాన్నమైన జీతాలతో పనిచేసే మీ సంస్థ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా ఆర్కే. ఒకసారి వాళ్ళకి చెప్పు. బాధితులకి జగన్ ఎంత విరాళం ఇస్తారో మళ్ళీ చూద్దాం. విపత్తులు వచ్చిన ప్రతిసారి గుండెలు బాదుకునే ఆర్కే. ఈ ఆర్కే ఎప్పుడు గుండెలు బాదుకుంటూనే ఉంటాం. తన జేబులో నుంచి ఎన్నిసార్లు ఎంత విరాళం ఇచ్చాడో వివరిస్తే బాగుంటుంది కదా ఆర్కే. నువ్వు ఎంత ఇచ్చావు, ఎన్నిసార్లు ఇచ్చావు, ఒకసారి వివరించగలవా? నో, నీ చేత కాదు అది. తెలుగు భాష మీద ఆర్కేకి మంచి పట్టు ఉంది. రాజ్యసభ సభ్యుల్ని జగన్ లాగేసి ఉంటే జగన్ ఎరవేసి ప్రలోభాలకి గురి చేసి కొన్నాడని రాస్తావు. జగన్ సభ్యుల్ని బీజేపీ, తెలుగుదేశం లాగితే మాత్రం వాళ్ళని జగన్కి దూరం చేసే చర్యగా రాస్తావు. ఏమయ్యా? గోరంట్ల మాధవ్ గురించి ఎంత రాస్తారో, కొత్త పలుకుని ఎంత నింపారో గతంలోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. అదే టీడీపీ ఆదిమూలం అంతకు మించి భ్రష్టు పడితే ఏకవాక్యంతో తీర్మానించావు. ఒకవేళ ఆదిమూలం వైసీపీలో ఉండి ఉంటే కొత్త పలుకు ఆయన శృంగార లీలలతో నిండి ఉండేది. ఇదేనా? సోషల్ మీడియా లేదా మీ భాషలో కూలీ మీడియా లేదా పేటీఎం బ్యాచ్ పొట్టకూటి కోసం రూపాయి డబ్బులకు కక్కుర్తి పడ్డారంటే అర్థం ఉంది. కానీ 1000 కోట్ల యజమానులైన మీరు అబద్ధాలని నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా దశాబ్దాలుగా రాస్తున్నారు వారికే. ఇదంతా దేనికోసం? దేనికోసం? అక్షరాలని తూకమేసి జర్నలిజాన్ని ఎప్పుడూ అమ్మేశారు మీలాంటి వాళ్ళు. కాకపోతే మనుషుల్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. కూలోళ్ళకి పేటీఎం, యజమానులకి పవర్ ప్లాంట్లు, ప్రత్యేక విమానాలు. మిస్టర్ రాధాకృష్ణ, కొత్త పలుకులు అంటూ నువ్వు కుళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నావే, అది జర్నలిజానికి చాలా మచ్చ. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. నువ్వు మారవు, అది మాకు తెలుసు. థ్యాంక్ యూ.